శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చారు? నిన్న సాయంత్రం. మీ పేరు నీలిమ కదూ? అవునండి. కంగ్రాట్స్, మీరు తల్లి కాబోతున్నారు. ఈ టాబ్లెట్లు టానిక్లో 4 రోజులు వాడండి. ఇక నుంచి మంచి డైట్ తీసుకోండి. సార్, ఈ సీరియల్ చూపించి ఓన్లీ సీరియల్ తెప్పిస్తే మన బిజినెస్ బాగా చెప్తే ఎండు గురించి. హలో శివ, నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి. బీచ్కి వస్తావా? బీచ్ కిందకు డార్లింగ్, ఇంటికి అమ్మ కూడా ఇంట్లో లేదు. సరే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. దేనికి? అబార్షన్ చేయించుకో. అబార్షనా? వద్దు, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. వెంటనే అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆషాఢ మాసం. నాకు అలాంటి నమ్మకాలు లేవు. నీకుంటే చెప్పు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మ్యారేజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు అబార్షన్ చేయించుకో. ఏంటి శివ, మాట మాట్లాడితే అబార్షన్ అబార్షన్ అంటావు? నా వల్ల కాదు. కావాలంటే 4 రోజులు ఆగి తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేనైతే పెళ్లి చేసుకోను. ఏ? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు. మరి ఇప్పుడు నా పరిస్థితి? చెప్పాగా, అబార్షన్ చేయించుకోమని. మరైతే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని చెప్పి నాతో కలిసి తిరిగిందంతా అబద్ధమేనా? నిన్నే కాదు, నేను ఏ ఆడదానిపైన మోజుపడినా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఏమైనా చేస్తాను. అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఎదురుగంతే. ఉండక ఏం చేస్తావు? ఆడదాన్ని ఎక్కువ గొడవ చేసావంటే నీకే నష్టం. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఇంకో 10,000 పడేస్తాను. వెళ్ళి అబార్షన్ చేయించుకో. ఆ తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకో. అంటే నేనేమన్నా బజార్దాననుకుంటున్నావా? ఏమో, ఎవరికి తెలుసు? నాతో తిరిగినట్టు ఇంకెంతమందితో తిరిగావో. నా వల్ల నీకు ఆ కడుపు వచ్చిన గ్యారెంటీ ఏంటి? నువ్వా మాట మీదే ఉండు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివని ప్రూవ్ చేస్తాను. చూస్తుండు. ప్రూవ్ చేస్తావా? హలో హలో ఆంటీ. ఫాతిమా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా. నీలిమ మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? రాలేదండి. రాలేదా? వెళ్తాను సార్. ఓకే మేడం, మీరు వెళ్ళండి. మీ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెంటనే తెలియపరుస్తాం. హలో సార్, ఆర్కే బీచ్ లో ఎవరు అమ్మాయి శవం పడి ఉంది.